ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్ 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. ఫార్మా రంగం ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం 2,300 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 6,177 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం. 5,718 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన 321 కిలోమీటర్లు దగ్గర 4,593 కోట్లు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం 234 కోట్లు. 234 కిలోమీటర్లు 3,044 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మీరు చూస్తే 2,800 కోట్లకు ప్రారంభోత్సవాలు ఫౌండేషన్లు వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి. ఇది మనం వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే 1-2 కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకే పరిమితమని. కాదు, దేశం మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న ఎన్నికల్లో చూశారు, ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కలిశాం. రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 21 పార్లమెంటు గెలిచాం. ఈరోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మన ఎన్నికలు అయిన తర్వాత హర్యానాలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. 2 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్డీఏ గెలిచారు.
అది నరేంద్ర మోడీకి ఉండే చారిస్మా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఢిల్లీ వస్తా ఉంది, రాసి పెట్టుకోండి. గెలవబోయేది ఎన్డీఏ. దానికి కారణం గుడ్, దేశం కోసం పనిచేస్తే ప్రజలందరూ ఆయనతో ఉంటారు. This is where I am appealing, sir. They are all with you. You are fighting for the nation, for the poor people. All people are with you. Show your hands. We are with Narendra Modi. ఈ రోజు సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన ఇవన్నిటితో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పీఎం కిసాన్ నిధి కింద ఏడాదికి 6,000 రూపాయలు రైతులకు అందిస్తున్నారు. కోవిడ్ సమయంలో ప్రారంభమైన 5 కేజీల బియ్యం ఉచితంగా ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతిశక్తి, భారతమాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్ళు లేని పేదలకు ఇళ్ళు కట్టించారు. ఇంకో పక్క మొన్ననే జనవరి 1వ తారీఖున ప్రత్యేకంగా కేబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీంట్లో 4 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 3,850 కోట్లతో ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ ఆ రోజు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం చేశారు. ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్యఘర్, కుసుమ్ వంటి కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం, మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు. ఇవన్నీ కూడా 7 నెలల్లో చేయగలిగారు. వారి విధానం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు. అందుకే మీరు చూశారు 2014లో 11వ స్థానం భారతదేశం, ఇప్పుడు 5వ స్థానం. 2029కి 3వ స్థానానికి వస్తుంది. 2047కి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో 2వ స్థానంలో ఉంటుంది. ఇది ఏరేవాడకు సాధ్యం కాదు, ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం. మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని
7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 14, 19లో ఆ రోజు చట్టంలో ఉండే అన్ని పనులు